ఈరోజు మనం చైన్ స్టిచ్ విత్ సిల్క్ థ్రెడ్స్ నేర్చుకుందాం. దానికోసం నేను 2 కలర్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్స్ తీసుకుంటున్నాను. దాన్ని నాట్ వేసాను. ఈ నాట్ని మనం ఫ్రేమ్ కిందకి తీసుకెళ్ళాలి. ఒక డ్రాప్ షేప్లో పట్టుకొని ఫ్రేమ్ కిందకి తీసుకెళ్ళి దాన్ని నీడిల్ టిప్కి కింద పెట్టాలి. ఫస్ట్ మనం ఫ్రేమ్ పైన చూద్దాం. కనిపిస్తుంది కదా, ఇది నీడిల్ టిప్. ఇది మనం ఏ డైరెక్షన్లో అయితే స్టిచ్ చేస్తామో ఆ నీడిల్ టిప్ అనేది కూడా అదే డైరెక్షన్లో ఉండాలి. కింద మనం ఈ నీడిల్ టిప్కే థ్రెడ్ అనేది అటాచ్ చేస్తాం. ఈ నీడిల్ టిప్పే ఆ థ్రెడ్ అనేది పైకి పుల్ చేస్తుంది. ఆ పుల్ చేయడం వల్లే మనకు ఒక చైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఫ్రేమ్ కింద మనం థ్రెడ్ అనేది నీడిల్ టిప్కి అటాచ్ చేసి పైన నీడిల్తో పుల్ చేసాం. అందువల్ల మనకి నాట్ అనేది క్లాత్కి ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది ఫ్రేమ్ కింద. ఇక్కడ మనం కిందకి వచ్చిన నీడిల్కి మనం థ్రెడ్ అనేది అటాచ్ చేయాలి. చూడండి, కింద నీడిల్ టిప్ కనిపిస్తుంది కదా, దానికి ఒక హాఫ్ సర్కిల్ మోషన్లో మన థ్రెడ్ అనేది అటాచ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇంకో ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్ వరకు ఒక హాఫ్ సర్కిల్ షేప్లో థ్రెడ్ అనేది నీడిల్ చుట్టూ తిప్పితే అప్పుడు నీడిల్ టిప్ అనేది థ్రెడ్కి అటాచ్ అయ్యి ఆ థ్రెడ్ అనేది పైకి లాగుతుంది. కనిపిస్తుంది కదా. మళ్ళీ చూడండి, నీడిల్ మనం పంచ్ చేస్తాం పైన, అది కిందకు వచ్చినప్పుడు మనం హాఫ్ సర్కిల్లో థ్రెడ్ అనేది రొటేట్ చేస్తే ఆ నీడిల్ టిప్కి అటాచ్ అయ్యి అది పైకి లాగుతుంది. చూడండి, ఒక హాఫ్ సర్కిల్ మోషన్లో థ్రెడ్ అనేది మనం రొటేట్ చేస్తున్నాం, అది పైకి లాగుతుంది. టిప్ నీడిల్ టిప్ ఒక హూక్ షేప్లో ఉంది కదా, దాన్ని పట్టుకొని థ్రెడ్ అనేది పైకి లాగుతుంది. ఇప్పుడు ఫ్రేమ్ పైకి వద్దాము. ఇప్పుడు నాట్ అనేది స్టార్టింగ్ మనం క్లాత్కి ఫిక్స్ చేసేసుకున్నాం. సో నీడిల్ టిప్ చూసారు కదా, మనం ఏ డైరెక్షన్లో స్టిచ్ చేస్తే ఆ డైరెక్షన్లోనే నీడిల్ టిప్ అనేది ఉండాలి. అది హూక్ షేప్ ఉంది కదా, అది ఏ డైరెక్షన్లో స్టిచ్ చేస్తే అట్టే ఉండాలి. సో కింద మనం ఎలానో థ్రెడ్ అనేది రొటేట్ చేస్తున్నాం కాబట్టి నీడిల్ టిప్ అనేది ఆ థ్రెడ్ని పైకి తీసుకొస్తుంది. సో మనం ఇక్కడ కింద థ్రెడ్, పైన థ్రెడ్, ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ మూడు కలిసిన మీటింగ్ పాయింట్ ఉంది. అక్కడే మనం నీడిల్ అనేది వెనక్కి బ్యాక్ టర్న్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్లో నీడిల్ టిప్, ఇక్కడ మనం బ్యాక్ చేయాలి. నీడిల్ బ్యాక్ పంచ్ చేస్తున్నాం, కింద థ్రెడ్ వస్తుంది. కరెక్ట్గా ఆ ఫ్యాబ్రిక్ ఎడ్జ్న మనం నీడిల్ టిప్ని బ్యాక్ చేయాలి. అప్పుడు మనకు చైన్ అనేది ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా, పంచ్ చేసి కింద థ్రెడ్ అనేది అటాచ్ అయ్యింది. నీడిల్ అనేది ఫ్యాబ్రిక్ పైకి వచ్చిన వెంటనే టర్న్ బ్యాక్ చేయాలి నీడిల్ని, అండ్ మళ్ళీ ఫ్రంట్కి పెట్టేయాలి. ఏ డైరెక్షన్లో స్టిచ్ చేస్తామో ఆ డైరెక్షన్లో ఉండాలి. మళ్ళీ పంచ్, నీడిల్ బ్యాక్ అండ్ ఫ్రంట్, చైన్ స్టిచ్ ఫామ్ అవుతుంది. స్టార్టింగ్ బిగినర్స్ అందరూ చైన్ అనేది లాంగ్గా తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. చూడండి, నీడిల్ అనేది నేను 90 degrees స్ట్రైట్గా పట్టుకున్నాను, పంచ్ చేశాను. టిప్ అనేది ఫ్యాబ్రిక్ పైకి వచ్చిన వెంటనే నీడిల్ టర్న్ చేయాలి. చూడండి, పంచ్, టర్న్ బ్యాక్, టర్న్ ఫ్రంట్, పంచ్, బ్యాక్, ఫ్రంట్. సిల్క్ థ్రెడ్తో కొంచెం కష్టంగా ఉంటుంది, ప్రాక్టీస్ చేయగా ఈజీగా ఉంటుంది. థిక్గా ఉండే క్లాత్ ఆర్ పాప్లింగ్ క్లాత్ అనేది ప్రిఫర్ చేయండి. అదే ఫ్రేమ్కి టైట్గా ఫిక్స్ చేస్తేనే మనకి స్టిచ్ అనేది, చైన్ స్టిచ్ అనేది ఈజీగా వస్తుంది. చూస్తున్నారు కదా, పంచ్ చేశాను, నీడిల్ బ్యాక్ అండ్ ఫ్రంట్, పంచ్, కింద థ్రెడ్ రొటేట్ చేసి ఇక్కడ మీటింగ్ పాయింట్ దగ్గర ఫ్యాబ్రిక్ పైన వచ్చిన వెంటనే నీడిల్ బ్యాక్ అండ్ ఫ్రంట్. నీడిల్ అనేది బ్యాక్కి తిప్పిన వెంటనే మళ్ళీ వెంటనే ఫ్రంట్కి తిప్పేయాలి. టర్న్ బ్యాక్ అండ్ ఫ్రంట్. ఒకవేళ తులి బ్రాండ్ యూస్ చేయాలంటే నెంబర్ 14 స్టిచ్ విత్ సిల్క్ థ్రెడ్. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.